వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, అయోగ్యుడనైన, అపాత్రుడనైన, అవివేకిని అయిన, ఘోరపాపినైన నన్ను నీ వాక్యాన్ని దర్శించుటకు, ధ్యానించుటకు మీ ఉచిత కృప ఆయుష్నిచ్చి చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు. నీవు లేకుండా మా ఉనికి లేదు, మా భవిష్యత్తు లేదు, నిరీక్షణ లేదు. అట్టి స్పృహతో, క్షమాపణతో, అంగీకారంతో నీ సేవకుని దర్శించమని అడుగుతున్నాను. మా ప్రేక్షకులు వాక్యము కొరకున్నారు, వారితో మీరు మాట్లాడండి. ప్రభువా అని పిలుచుటకు సహితము యోగ్యత లేని వారికి ప్రభువా నిన్ను గూర్చి ప్రకటించే భాగ్యము ఇది మీ ప్రేమ తప్ప మరొకటి కాదు. నశిస్తున్న మానవులమైన మమ్మలను, నశించిపోయిన స్థితిలో ఉన్న మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. నీ అపార ప్రేమ మా జీవితాల్లో ప్రవహింపచేస్తూ మా కొరకై మీరు చేస్తున్న ప్రయాసకై కృతజ్ఞతలు. నేటి వాక్య ధ్యానము వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి నీ అవసరత తెలుసుకోవటానికి, నిన్ను గుర్తెరగటానికి కృపచూపమని అడుగుతున్నాను. యేసు ప్రభు దివ్యనామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి గలతీయులకు పౌలు గారు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుండి చూస్తే, పూర్వకాలమందు యూదా మతస్థుడుగా పౌలు ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని హింసించిన వాడుగా ఉన్నాడు. మరియు పితరుల పారంపర్యాచారాల యందు విశేష ఆసక్తి కలిగిన వాడుగున్నాడు. పౌలు తనను గూర్చి రాస్తున్నాడు. తన క్యారెక్టర్ ఒకప్పుడు ఎట్లా ఉండేదో తెలియచేస్తున్నాడు. బిఫోర్ హీ యాక్సెప్ట్స్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తును అంగీకరించక మునుపు ఒక మత ఆసక్తి కలిగిన భక్తిపరుడుగా, వేరొక మతాన్ని సహించని నిష్ఠాపరుడుగా కనిపించాడు. సౌలుగా ఉన్నప్పుడు అతని స్థితి ఇది. ఇవాళ సమాజంలో చాలామంది సౌలు వంటి వారే ఉన్నారు. వారి మతము పట్ల ఆసక్తి, మత సంరక్షణ. ఎందుకు వైలెన్స్ వస్తుంది మతాల మధ్య? ఒక మతం మరొక మతాన్ని అణచటం, లేదా ఒక మతం మరొక మతాన్ని అపార్థం చేసుకోవటం. వాస్తవంగా నేను యూదా మతస్థుడనై ఉన్నప్పుడు, జుడాయిజం, ఇజం మతం,
ఒక ధర్మం, ఒక ఆచారం, ఒక విధానం. క్రిస్టియానిటీ మనం చూస్తే ఇట్స్ నాట్ ఇజం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ద ఇజం. ఇది ఒక మత ఆచారం కాదు, జీవన విధానం. జీవన విధానంలో భౌతిక విధానం కాదు. ప్లీజ్ నోట్ ఇట్. దయచేసి అర్థం చేసుకోవాలి. క్రైస్తవ మతంలో భౌతిక అంశాల విషయాన ఉన్న ధర్మం పర్టికులర్గా ఇది ఇట్లనే అనేది లేదు. క్రిస్టియానిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హార్ట్, హృదయ మార్పిడిని గురించి మాట్లాడుతుంది. క్రిస్టియానిటీ ఇటర్నల్ లైఫ్ గురించి మాట్లాడుతుంది. ఆ ఇటర్నల్ లైఫ్ కొరకు ఎర్త్లీ ప్రిపరేషన్ కొరకు మాట్లాడుతుంది. ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫుల్ఫిల్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ బిలీవర్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అది మాట్లాడుతుంది. కానీ విచారకరం ఏంటంటే క్రైస్తవమును కూడా ఒక మతంగా చేసేశారు. ప్రపంచానికి అర్థం కానిది దేవుని సంఘానికి మాత్రమే అర్థమైనది, క్రైస్తవ్యం మతం కాదని. క్రైస్తవేతర ప్రపంచానికి ఇంకో మాట జోడిస్తున్నా. క్రైస్తవాన్ని మతపరముగా ఎరిగిన క్రైస్తవునికి కూడా క్రిస్టియానిటీ యొక్క డెఫినిషన్, స్కోప్ తెలియదు. క్రిస్టియానిటీ అంటే క్రీస్తు తత్వము అనుసరించుట, క్రీస్తు మనస్సు కలిగి బ్రతుకుట, బియాండ్ ద రిలీజియన్. మతం కంటే అత్యధికంగా, దూరంగా, ఎక్కువగా దేవుని కుమారుని స్వభావంతో బ్రతకటం. అది అర్థం కాల యూదా మతస్థులకి. అపోస్తలులు యేసుక్రీస్తును ప్రకటించుట ప్రారంభించారు పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ చేత తాకబడ్డవారే. సంఘము పెరగటం ప్రారంభించింది. సంఘము పెరుగుతూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాల. అపోస్తలుల యొక్క మతము యూదా మతం నుండి వచ్చిన వారు. దేర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ జుడాయిజం. మరియు ఆ స్థలాలు యూదా ప్రాంతాలు. సంఘం ఏర్పడినప్పుడు ఆ స్థలాలు యూదా ప్రాంతం. జెరూసలేం యూదాకు ముఖ్య పట్టణం, మనకు తెలుసు. కనుక ఆ ప్రాంతంలో ప్రజలు మారినప్పుడు సడన్గా యేసుక్రీస్తు ప్రభువుని వారు దేవునిగా గుర్తించారు. యేసుక్రీస్తు ప్రభువుని దేవుని ప్రత్యక్షతగా పరిశుద్ధాత్మ దేవుని చేత గుర్తెరిగి విశ్వాసం ఉంచినందున కలిగినటువంటి ఆత్మ నివాసం అంతరంగంలోకి వచ్చేటప్పటికీ the transfer of the dwelling place of God from the temple to the heart of a believer. పాత నిబంధనలో యూదా మతంలో ఉన్న కాలంలో దేవుని సన్నిధి మందిరములో అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెట్లో ఉండేది. దట్ వాస్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ద హార్ట్ ఆఫ్ ద మ్యాన్ బిలీవర్. విశ్వాసు యొక్క హృదయంలోకి ఆ సన్నిధి మార్చబడింది.
అంతే నలుపు తెలుపు అయిపోయినట్లుగా ఒక్కసారిగా వ్యక్తుల్లో మార్పు వచ్చేసింది. జాగ్రత్తగా వింటున్నారా? ఒక్కసారిగా గ్రేట్ చేంజ్, రివల్యూషనరీ చేంజ్, విప్లవాత్మకమైన మార్పు వచ్చేసింది. ఆ మార్పు ఎంత మార్పు అంటే దే డినై టు హ్యావ్ ద ఎసెట్స్ ఫర్ దెమ్సెల్వ్స్. గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి గాడ్స్ మైండ్ వచ్చింది, దేవుని మనసు వాళ్ళకు దొరికింది, దేవుని చిత్తం అర్థమైంది, తమ పరిమితులు అర్థమయ్యాయి. వెంటనే దే బిగాన్ టు లివ్ అకార్డింగ్ టు దట్. దాని ప్రకారం జీవించడం ప్రారంభించారు. ప్రారంభంలోనే విశ్వాసం. దే వర్ మిరకల్స్ ఫర్ ద ఐస్ ఆఫ్ ద పీపుల్. ప్రజలకి వాళ్ళు అద్భుతాల్లా కనబడుతున్నారు. ఎందుకంటే అందరూ డబ్బు కోసం పనిచేస్తారు, డబ్బు కోసం ప్రాకులాడతారు. కానీ వీళ్ళు డబ్బు వద్దనుకుంటున్నారు. డబ్బు ఆస్తి అమ్మి మొత్తం అవసరాల నిమిత్తం సహోదరులకు పనిచేస్తున్నారు, సంతోషంగా పనిచేస్తున్నారు, దాచుకోకుండా. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది. అంతే, ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు, ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు టువర్డ్స్ ద చేంజ్. క్రీస్తు ప్రభువు అనేకులను దర్శించి మార్పులను తెస్తున్నారు. సంఘము విస్తరిస్తోంది, అనగా ప్రణాళిక నెరవేరుతోంది, దేవుని ప్రణాళిక నెరవేరుతోంది. ఆ నెరవేర్పు యూదా మతం ఎట్లా భావించిందంటే, మన మతాన్ని లేకుండా చేయటానికి చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువును వారు దేవునిగా ప్రకటిస్తున్నారు. తాము ఇంతకాలం చెప్పినటువంటి మాటలకు భిన్నంగా అనిపిస్తోంది. జాగ్రత్తగా వినాలి. ఓల్డ్ టెస్టిమెంట్ కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుని యొక్క మనస్సును, దేవుడిచ్చిన వాక్యాన్ని అవిశ్వాసము వలన ఆనాటి యూదా మతం తెలుసుకోలేకపోయారు. దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపిస్తాడు. ఆయన మానవ పాప పరిహారార్థం ఆయన తాను అద్భుతమైన రక్షణ ఇస్తాడు, శిక్ష పొందుతాడు. ఇవేమి వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి పాత నిబంధన గ్రంథములోని ప్రజలు యూదా ఒక మతంగా ఆవిర్భవించింది, ఒక ప్రాక్టీస్, ఒక రిచువల్. ఆ సందర్భాల్లో పౌలు సౌలుగా ఉన్నప్పుడు సన్హెద్రిన్ సభ సభ్యునిగా, పరిసయ్యుడిగా, బెన్యామీను గోత్రికుడిగా వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిలీజియన్ అండ్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ద రిలీజియన్. ఏం చేయాలి వీళ్ళను? వీళ్ళెవరితో మాట్లాడితే వాళ్ళు కన్విన్స్ అయిపోతున్నారు, ప్రకటన చేస్తున్నారు, మిరాకిల్స్ జరిగిపోతున్నాయి, దేవుని ఆత్మ గొప్ప కార్యాలు జరిగించేస్తున్నాడు, ప్రజలు వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నారు, రిలీజియన్ ఎఫెక్ట్ అయిపోతుంది, మందిరంకి ప్రజలు మానేశారు రావటం, ఆరాధన ఆత్మ సంబంధం అని బోధ వచ్చేసింది. అంతే, యూదా మతంలో కలకలం రేగి క్రైస్తవుడైన వారందరిని చంపటానికి, హింస రేపటానికి చేశారు. ఆ నేపథ్యంలోనే పరిశుద్ధుడైన పౌలు అతడు సౌలుగా ఉండగా మతాసక్తి కలిగి దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేస్తున్నాడు.
and I was advancing in Judaism beyond many of my own age among my people, so extremely jealous was I for the traditions of my fathers. నా పితరులు సృష్టించుకున్నటువంటి ఆచారాలకి నేను ప్రాధాన్యత అత్యధికముగా ఇచ్చినటువంటి వాడనై నా మతం పట్ల నాకు ఆసక్తి ఉండి దేవుని సంఘాన్ని అపరిమితముగా హింసించితిని. యాకోబు చెప్పాడు, పేతురు కూడా చెప్పాడు, సంఘము హింస నొందుతుంది. సంఘము విస్తరించుటకు దేవుడు ఎంచిన మార్గము శిలువ మార్గమే. శిలువ మార్గాన్న సంఘం పెరుగుతుంది తప్ప మరొకటి కాదు. ఇంకా ఎన్ని రకాలుగా చూసినా కూడా బైబిల్ గ్రంథమంతా తిరిగేస్తే దేవుని పిల్లలను దేవుడు లోకములో శ్రమ ద్వారా నడిపిస్తూ ఉన్నతమైనటువంటి పురస్కారానికి తీసుకెళ్తాడు. God's way is the cross for the believers. విశ్వాసులు తమ సిలువనెత్తుకొని యేసుక్రీస్తును వెంబడించాలి. నో ఫర్దర్ గో, మరొక మార్గం లేదు. అందుకని అంటున్నాడు, నా పితరుల పారంపర్యాచారమందు చాలా విశేషాసక్తి కలిగి నా స్వజాతీయులలో నా సమాన వయస్కులలో అనేకుల కంటే నా మతం యూదా మతములో ఆధిక్యత నొందాను. క్రైస్తవ్యంలో ఆధిక్యతలు లేవు. నో కంపారిజన్. జాగ్రత్తగా వినండి. నా మతములో ఆసక్తి విషయములో, ఆధిక్యత విషయములో స్వజాతీయులతో పోల్చినప్పుడు నేను గొప్పవాడిని అన్నాడు. క్రీస్తు యేసు నందు ఒక వ్యక్తి కంటే ఒక వ్యక్తి ఎప్పుడు గొప్పవాడు కాడు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క రక్షణ అతనికి సంబంధంగా, అతని వ్యక్తిగతంగా వచ్చింది కాదు, కృప ద్వారానే. కనుక క్రీస్తు యొద్ద ఒకడు మరొకటి కంటే యోగ్యుడని ఎంచుకొనటే తప్ప ఊహించుకుంటానికి లేదు. నాకంటే ఎదటవాడు గొప్పవాడని ఎంచుకోవాలే తప్ప వాడికంటే నేను గొప్పవాడిని ఎంచుకుంటే అది మతమే, మార్గం కాదు. కాబట్టి నా నడవడిని గురించి మీరు విన్నారు. ద కాలింగ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిలుపు చూడండి. తల్లి గర్భములో ఉన్నప్పుడు నుండి ప్రణాళిక కలిగినటువంటి దేవుడు సో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో పౌలును పిలుచుకున్నాడు. అతడు ఏం చేస్తున్నాడో అంతా ఎరిగిన దేవుడు ఒక సమయము, అతనికి నియమించుకున్న సమయము వచ్చినప్పుడు పిలిచాడు. ద కాలింగ్ ఆఫ్ ద పాల్ ఇస్ వెరీ ఎక్సలెంట్ వన్. పౌలును దేవుడు పిలిచిన పిలుపున్నది చూశారు. దమస్కు మార్గాన వెళ్తున్నప్పుడు గుర్రాల మీద తాకీదులు పొంది వెళ్ళిపోతున్నాడు. సంఘాన్ని నాశనం చేద్దాం అని వెళ్తున్నాడు. He wants to destroy the people who had faith in Christ. క్రీస్తు మీద విశ్వాసం ఉన్న వారిని చంపాలి, హింసించాలి, భయభ్రాంతులను చేయాలి, అణిచివేయాలి. ఇక అది ఎవరు ప్రకటన చేయకుండా ఆపాలి. ఇవాళకి కూడా రిలీజియస్ లీడర్స్ యొక్క ఆలోచనలు ఇలాగే ఉంటున్నాయి. నేను ఒక్క మాట చెబుతాను, పర్సెంటేజ్ ఆఫ్ క్రిస్టియానిటీ మీద పరలోకానికి ఆసక్తి లేదు. ప్లీజ్ నోట్ దిస్ సింపుల్ వర్డ్.
భూమి మీద క్రైస్తవ మతంలో ఎంతమంది బతుకుతున్నారు అనేది దేవునికి కించిత్ అవసరం లేదు. 2, నిజ సేవకుడుకు విశ్వాసికి కూడా అవసరమే లేదు. నేను మాట చెప్తాను, నేను రక్షించబడి క్రైస్తవుడిని, ఆమె బ్యాప్టైజ్డ్ వన్, నేను రక్షించబడ్డాను. కొంచెం జాగ్రత్తగా వినాలి. నేను రక్షించబడిన తరువాత నేను క్రైస్తవునిగా కాలేదు యాజ్ పర్ ద రిలీజియన్ ఆర్ గవర్నమెంట్. కొంచెం వింటారా నా మాట? నేను నా 21వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించి నేను రక్షించబడి క్రైస్తవుడిని అయ్యాను. మరి నేను ఎప్పటి నుంచి క్రైస్తవుడిని? 5 generations మా ఐడెంటిఫికేషన్లో 5th generation క్రిస్టియన్స్ మేము మతపరంగా. యాజ్ పర్ ద రికార్డ్స్ ఆఫ్ ద గవర్నమెంట్, నేను 1వ తరగతిలో జాయిన్ అయినప్పుడే మా నాయనగారు మాకు బీసీసీ పెట్టించాడు, క్రైస్తవులు అని రాయించాడు. మేము బాల్యం నుండి గుడికి వెళ్తూనే ఉన్నా, పండుగలు చేస్తూనే ఉన్నా, మతపరమైన ఆచారాలు, ప్రార్థనలకు వెళ్తూనే ఉన్నాం, సభలకు వెళ్తూనే ఉన్నాం. లోకంలో మాకు పంచదార కార్డు మీద మేము క్రిస్టియన్ అని ఉంది. మరి మేము క్రైస్తవులం అని లోకం అంతా గుర్తించింది, కానీ పరలోకం గుర్తించలేదు. ప్లీజ్ నోట్ ద డిఫరెన్స్ మై ఫ్రెండ్స్. ఇక్కడే మతానికి క్రైస్తవ్యానికి ఉన్న వ్యత్యాసం. నేను పుట్టుకతో క్రైస్తవుడని సర్టిఫైడ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్ అకార్డింగ్ టు ద బైబిల్. బైబిల్ ప్రకారం నేను క్రైస్తవుని కాదు, ఐఎమ్ ఎ జంటైల్. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించానో అప్పుడు పరలోకము నన్ను అంగీకరించింది. నేను ప్రభువును అంగీకరించినప్పుడు నేను క్రైస్తవుని అయ్యాను. నేను 2 క్రైస్తవులకు పుట్టినందుకు క్రైస్తవుని అయిపోయాను మతంలో. నేను గుడికి వెళ్తే క్రైస్తవుని అయిపోయాను మతంలో. కానీ బైబిల్లో క్రైస్తవుడు అంటే ద సేవ్డ్ వన్, ఎ పర్సన్ రిసీవ్డ్ ద సాల్వేషన్, a person who believes in Jesus Christ alone as God. అది క్రైస్తవ్యం అంటే. కాబట్టి మతం ఎప్పటి నుంచో ఉంది, కానీ రక్షణ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచే క్రైస్తవుడు. అందుకే పరిశుద్ధుడైన పౌలు విషయంలో అతడు యూదా మతం అయినా కూడా, మీకు ఇంకో మాట చెప్పనా, నేను రక్షించబడిన వ్యక్తికి ఈ మత ఛాందసం ఉండదు. ఒక రక్షింపబడిన వ్యక్తి he never tried to protest the atrocities against the Christianities. ప్రొటెస్ట్ అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాలి. కాన్స్టిట్యూషనల్ ప్రొటెస్ట్ వరకే తప్ప బియాండ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొటెస్ట్కి వెళ్ళడు. కాన్స్టిట్యూషనల్ ప్రొటెస్ట్లో కూడా he chooses a biblical pattern and the way. అది ఎంచుకుంటాడు తప్ప భిన్నంగా కాదు. కానీ రిలీజియస్ క్రిస్టియన్ ప్రొటెస్ట్ హిస్ కమ్యూనిటీ ఆర్ హిస్ రిలీజియన్. అదే వ్యత్యాసం అండి. రిలీజియన్కిను క్రిస్టియానిటీకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, క్రిస్టియానిటీ డజంట్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్ బై ఎనీవన్. క్రైస్తవ్యము అనేది భావన, హృదయంలో ఉన్న మార్పు. ఇది ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? నో హ్యూమన్. మనిషి ప్రొటెక్ట్ చేసేది ఏమిటండి? అది మతం. మనిషి ప్రొటెక్ట్ చేయక్కర్లేదు క్రిస్టియానిటీని. చర్చ్ని ప్రొటెక్ట్ చేసే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తున్నాడు. ఒక డిఫరెంట్ లైఫ్ అండి క్రిస్టియానిటీ అనేది.
అది ప్రదర్శనలో లేదు. ఇవాళ తక్కువ, ఎక్కడో 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 మిణుకు మిణుకు అంటారు. అందుకే ఇవాళ ప్రజలు ఆ డార్క్నెస్ నుంచి బయటికి రావట్లేదు. రిలీజియన్ అనే ఒక డార్క్నెస్ నుంచి బయటికి రావట్లేదు. అన్యజనులలో తన కుమారుని తాను ప్రకటించాలనట ఆయనను నా యందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి బయలుపరుచుటకు దేవుడు యేసుక్రీస్తును గురించిన సత్యాన్ని పౌలుకు బయలుపరిచాడు. అదే సిద్ధాంతం ఇవాళ నిజ క్రైస్తవులందరికీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు. కాబట్టి we don't preach the religion, we preach a person. We don't preach the message, we preach the person. There is a lot of difference. There is a lot of difference. సందేశం వేరు, వ్యక్తిని పరిచయం చేయటం వేరు. ఇంట్రడ్యూసింగ్ ఎ పర్సన్ జీసస్ క్రైస్ట్ టు ద లైఫ్ ఆఫ్ అదర్స్. ఇతరులకు యేసుక్రీస్తును పరిచయం చేయటం, యేసుక్రీస్తుని ఇవ్వటం. అర్థమైందా? దట్ ఈస్ క్రిస్టియానిటీ. ఇంట్రడ్యూసింగ్ ద క్రైస్ట్ యాజ్ యూ రిసీవ్డ్. మీరు ఎలా పొందుకున్నారు యేసు ప్రభువుని, అలా వాళ్ళు కూడా అనుభవంలో తెలుసుకునేటట్టుగా యేసుక్రీస్తును వారికి ప్రజెంట్ చేయటం ఇవాంజలిజం. కరపత్రికలు పంచడం కాదు, ఓరెత్తిచ్చే మైకులు పెట్టడం కాదు. ప్రజెంట్ జీసస్ క్రైస్ట్ త్రూ యువర్ లైఫ్ ఈజ్ క్రిస్టియానిటీ అండ్ రియల్ ఇవాంజలిజం. ఇట్ ఇంపాక్ట్స్. అదే గొప్ప మార్పుకి కారణమవుతుంది. ఇది క్రైస్తవుడు తెలుసుకున్నంత కాలము కూడా క్రైస్తవ్యం మతంగానే పడి ఉంటుంది. క్రైస్తవ మతం పర్సంటేజీల్లో, కౌంట్లో కొలిసేది కాదు అని ఈ లోక క్రైస్తవుడు ఎప్పుడు ప్రకటిస్తాడో అక్కడ ఉద్యమానికి నాంది పలుకుతుంది. ఈ మాటతో నేను ముగిస్తున్నాను. క్రైస్తవుడు భౌతిక పరమైన సంఖ్య కాదు అని లోకానికి ఎప్పుడైతే చెప్పగలుగుతాడో గొంతెత్తి, అప్పుడు అక్కడ ఉద్యమం ప్రారంభమవుతుంది. ఏ మతంలో ఉన్నవాడైనా యేసుక్రీస్తుని అంగీకరించి విశ్వాసం ఉంచి ఆ మతంలో ఉంటూ నా మాట వినాలి. మతం ఎక్కడికి పోదు, కులం ఎక్కడికి పోదు. విశ్వాసాన్ని మార్చుకొని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆ మతాన్ని, ఏ మతాన్ని కూడా ప్రక్కన పెట్టి మతంలో లేను, నేను మార్గంలో ఉన్నానని ఎవడు చెప్పగలుగుతాడో అక్కడే ఉద్యమం ప్రారంభమవుతుంది. యూ కాంట్ ఎస్కేప్. నువ్వు తప్పించుకోలేవు. ఈ సత్యం గుర్తెరగాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. పౌలు మతాసక్తి కలిగిన వాడుగా ఒకప్పుడు ఉండి ప్రభువా నీ చేత దర్శించబడి మార్పు నొంది మతాలన్నింటినీ మించినటువంటి మార్గముగా యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోనికి మారి జీవించాడు. అటువలి మేము జీవించుటకు కృపనిమ్మని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమెన్.